సలార్ సినిమా ఇంటర్వెల్లో ప్రభాస్ను డైనోసార్లా చూపించాడు ప్రశాంత్ నీల్. అసలు ఆ సీన్ను పుట్టించిందే వాడు అని గూస్ బంప్స్ తెప్పించాడు. ఇప్పుడు కల్కి విషయంలో సరిగ్గా చెప్పాలంటే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది ప్రభాసే. వాటిని తిరగరాసేది ప్రభాసే అని చెప్పాలి. 7 రోజుల్లోనే సలార్ కలెక్షన్స్ను కొల్లగొట్టేసింది కల్కి 2898 ఏడీ. 4 రోజుల వరకు రోజుకు 100 కోట్లు రాబట్టి ఫస్ట్ వీకెండ్లో 555 కోట్లు వసూలు చేసిన కల్కి వీక్డేస్లో యావరేజ్గా 50 కోట్లకు పైగా రాబట్టి 6 రోజుల్లో 680 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక 7వ రోజు వసూళ్లతో సలార్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ను క్రాస్ చేయనుంది. బాహుబలి తర్వాత ఒక్క హిట్టు లేని ప్రభాస్కు సలార్ సాలిడ్ హిట్ ఇచ్చింది. బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల వరకు వసూలు రాబట్టింది. కానీ జస్ట్ 1 వీక్లోనే కల్కి సలార్ను క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే 300 కోట్లు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఒక్క తెలుగు వర్షన్కే 6 రోజులు కలిపి సుమారు 200 కోట్ల షేర్ వచ్చిందని చెబుతున్నారు. ఇదే ఊపులో టికెట్టు రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి సెకండ్ వీకెండ్ వరకు 1000 కోట్ల క్లబ్బులో చేరనుంది కల్కి. ఇక ఉత్తర అమెరికాలో $12 మిలియన్ రాబట్టి దూసుకుపోతోంది. అక్కడ అత్యంత వేగంగా 100 కోట్ల గ్రాస్ను నమోదు చేసిన భారతీయ సినిమాగా కల్కి రికార్డు సృష్టించింది. ఇటు ఒక్క నైజాం ఏరియాలోనూ 100 కోట్ల మార్కును టచ్ చేసింది. అంతేకాకుండా నైజాంలో కేవలం 3D వర్షనుకు ₹1 కోటి పైగా వసూళ్లు వచ్చాయంటే కల్కి ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి లాంగ్ రన్లో కల్కి ఎంత రాబడుతుందో చూడాలి.